పెన్షన్ ఫర్ సింగరేణి ఎంప్లాయీస్. యాక్చువల్లీ ఇప్పుడు 42,000 ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇంతకుముందు రిటైర్ అయినారో సింగరేణి ఎంప్లాయీస్ అందరూ వారికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పెన్షన్. 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇవన్నీ కూడా ఏదైతే మీరు అంటున్నారో దే ఆర్ గెటింగ్ లెస్ దెన్ ద స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. 4,000 రూపీస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికన్నా తక్కువ ఇస్తే కొద్దిగా కష్టం అవుతుంది ఎంప్లాయీస్కి. దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ బెనిఫిట్. దట్ బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్ బికాస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము. మీరు సింగరేణి కూడా మీరు చాలా తక్కువ డిసీజెస్లో ఒప్పుకుంటున్నారు, వారు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మీటింగ్ ఏదైతే మీరు మళ్ళొకసారి సింగరేణి మీటింగ్ పెడతారో దాంట్లో అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి సింగరేణి యాజమాన్యానికి, వర్కర్స్కి, స్టాఫ్ అండ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.